నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ మున్సిపాలిటీ సమీపంలోని వెంకటాద్రిపాలెంలో నెలకొల్పిన బోధిధర్మ ఎంజైమ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధ మరియు మూలిక వైద్య నిపుణులు పండిట్ శ్రీనివాస్ గురూజీ ఆధ్వర్యంలో సకల రోగాలకు ఆయుర్వేద వైద్య విధానంలో చికిత్సలు అందిస్తూ మొండి రోగాలను సైతం నయం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న పండిట్ శ్రీనివాస్ గురూజీతో మా మహావిజన్ న్యూస్ ఫేస్ టు ఫేస్. మీరు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు? ముందుగా ఈ బయో ఇంజిన్ ఫౌండేషన్ అనేది మేము ఒక 1 year వస్తుంది. అంటే ఇది ఏప్రిల్ మే జూన్ కొన్ని మూలికలు వస్తాయి. ఈ ఏం చేస్తామంటే మూలికలు వస్తే మేము భద్రంగా దాన్ని భద్రపరుచుకుంటాం. దాంట్లో ఏంటంటే మూలికల గుణం కోల్పోద్దన్న ఉద్దేశము అసలు ఎవరికి తెలియదు, అసలు నాకు కూడా తెలియదు వాస్తవం. అయితే ఆయన ఇది చూసి ఈ బయో ఎంజైమ్ సిస్టంలో కనుక మనం ఏ జబ్బైనా ఈవెన్ క్యాన్సర్ కానీ మోకాల నొప్పులకైతే ఇక రకరకాలుగా ఆపరేషన్లు అంటారు, ఇంజక్షన్లు అంటారు, రకరకాల చాలా మంది మా దగ్గరకు వస్తుంటారు. సరే మందులు వేయగానే ఒక 3 నెలలు 4 నెలలు వాడగానే అయ్యా తగ్గినాయి, కొద్దిగా ఒక 50-70% తగ్గినాయి అనేది. ఇప్పుడు ఈ బయో ఎంజైమ్ సిస్టంలో ఒక పౌడర్ తయారు చేస్తుంది. అంటే మూలికలని బయో ఎంజైమ్ల గినక దాంట్లో ప్రాసెస్ చేస్తే ఆ మూలిక నాణ్యత అనేది కోల్పోదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తంగేడు బెరడు ఉంది, తంగేడు బెరడు కట్ చేసింది, దాన్ని ఒక 4 నెలలు నిల్వ చేస్తే ఏంటంటే దాని గుణం కోల్పోదు. అయితే ఇప్పుడు ఈ బయో ఎంజైమ్ సిస్టంలో దాంట్లో ఏంటంటే నానబెట్టి నీడలో ఎండబెట్టుకుంటాం కాబట్టి దాని నాణ్యత అనేది పోదు. పోకుండా ఏంటంటే ఇప్పుడు ఈరోజు కనుక మూలికలు తెచ్చి ఈరోజు తయారు చేసి ఇచ్చినట్టు మోకాల నొప్పులకు ఇంజక్షన్లు, రకరకాలుగా నడుము నొప్పులు, ఈ నొప్పుల కోసం చాలా హాస్పిటల్ తిరుగుతుంటారు. ఏ డాక్టర్ కూడా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ అనుకుంటే మనకుండేది అలోపతి ఒకటి, ఆయుర్వేదం ఒకటి, యునాని, సిద్ధ, ఏదో రకరకాలు ఉన్నాయి. మీరు ఏ వైద్యంలో పోండి కంప్లీట్ ట్రీట్మెంట్లే వేసుకున్నాను. సిద్ధ మరియు మూలిక వైద్య నిపుణులు, సిద్ధకు మూలిక వైద్య నిపుణులకు తేడా ఏంటి? సిద్ధ అంటేనేమో కొన్ని రకాల ఔషధాలు ఏంటంటే ఇప్పుడు దాంట్లో కొన్ని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే స్వర్ణభస్వం కానీ లేకపోతే ఇలాంటివి తయారు చేసేది సిద్ధ. ఈ మూలికలు అంటే జనరల్గా జడిబూటి మన సమీపంలో ఉండే మూలికలన్నీ. అయితే ఈ బయో ఎంజైమ్ ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎవరన్నా ఒక మోకాల నొప్పులో, నడుము నొప్పులో, సయాటికనో ఏదో నొప్పుతో బాధపడేటప్పుడు ఒక్కళ్ళు పంపించండి మాకు, కేవలం 5 రోజులలో అసలు నొప్పులు లేకపోయినాయి అంటారు. అంటే ఈ బయో ఎంజైమ్ సిస్టమ్ ద్వారా తయారైతే ఆ మూలికల నాణ్యత పోకుండా అది ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది అనమాట. అంటే చెట్టు మీద కనుక మనం సేకరించిన రోజు తెల్లారిస్తే ఏ విధంగా పనిచేస్తుందో ఈ మూలికలని ఒక 2 సంవత్సరాలకి ఇప్పుడు వేరే కంపెనీస్ కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే ఎక్స్పైరీ డేట్ 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 6 నెలల తర్వాత మీరు తీసుకున్నారు, దాంట్లో ఏముండదు. కాబట్టి ఈ బయో ఎంజైమ్ అనేది చాలా విలువైనది. దీంట్లో ఏంటంటే ప్రాసెస్ చేస్తే మనకు ఎప్పుడు కూడా నాణ్యత ఉంటుంది. కాబట్టి మేము అందుకని రీసెంట్గా మాకు సత్యంపాడు తండ నుంచి ఒక ఇస్లావత్ పద్మ గారైనా ఒక ఆమె వచ్చింది. ఆమె ఏంటంటే పాలు కూడా పోస్తే ఆ నోట్లోకి పోని పరిస్థితి బయటకు వస్తుంది. అంటే క్యాన్సర్ బాధపడుతూ అసలు చివరి స్టేజ్ అని వాళ్ళ బంధువులు మొత్తం మన హాస్పిటల్కి 1000 మంది చూస్తే ఈ బయో ఎంజైమ్ సిస్టంలో ఏంటంటే ఒక 10-12 రోజులు ఇంకా మూలికలు ఇస్తే ఆటోమేటిక్గా లేచి కూర్చుంది. నేనే ఆశ్చర్యపోతున్నాను. అంటే ఆయుర్వేదంలో ఇప్పుడు మూలిక వైద్యం చేసే వాళ్ళు మేము ఏమంటామంటే ఒక 6 నెలలు వాడండి, మీరు ఒక 3 నెలల్లో మీకు కొంతవరకు ఉపశమనం ఉంటుందని చెప్పి. కానీ ఎవరు వాడినా కూడా ఏ జబ్బుకు వాడినా కూడా కానీ అది చాలా కష్టం. సామాన్య మా తమ్ముడు జనరల్గా ఏంటంటే ఈ మూలిక వైద్యం చేయడం అంటే చాలా రిస్క్తో కూడుకున్నప్పుడు. ఎందుకంటే క్షారపాకం వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సీతఫల ఆకులు ఉన్నాయనుకోండి, ఆకులను తీసుకొచ్చుకొని ఇనుప కళాయిలు వేసి మేము ఏం చేస్తామంటే దాన్ని ప్రాసెస్ చేసుకుంటాం, గుడ్డులాగా మార్చి దాంట్లో క్షారం తెస్తే ఒక చిన్న సున్నంలాగా పౌడర్ వస్తుంది. దాన్ని చేయాలంటే నేను ఇంతకుముందు చాలామంది వచ్చి పోయింది. ఈ సామాన్లు ఏం చేస్తారంటే ఉదయాన్నే బయో ఎంజైమ్ దగ్గర మొత్తం 600 నుంచి 800 డ్రమ్ములు ఉంటాయి. ఉదయాన్నే 4 గంటలకు వచ్చి మొత్తం మూతలు తీసుకోవడం, ఎందుకంటే గ్యాస్ అనేది పడుతుంది కాబట్టి ఆ మూతలు తీయాల్సి ఉంటుంది. అది తీసుకొని ఇప్పుడు క్షారం తీయాలి, ఎగ్జాంపుల్ సీతాఫల ఆకులను తీయాలి. డయాబెటిక్ షుగర్ పేషెంట్లు ఉంటారు, షుగర్ పేషెంట్లు ఎన్ని మందులు వాడని ఇప్పుడు అలోపతి డాక్టర్ దగ్గర పోతే ఏం చేస్తారు, ఇలా 1 ట్యాబ్లెట్ రాస్తాడు, మళ్ళీ 3 నెలలకు 2 ట్యాబ్లెట్లు. అంటే వాళ్ళ విధానాన్ని బట్టి వాళ్ళు డెవలప్ చేస్తారు. కానీ ఇందులో ఏంటంటే ఈ సీతాఫల ఆకుల క్షారపాకం కనుక క్షారం కనుక తీసి మేము క్యాప్సూల్ రూపంలో ఇస్తాం. ఉదయం 2 క్యాప్సూల్స్, సాయంత్రం ఒక 2 క్యాప్సూల్స్ వేస్తే అది కూడా మళ్ళీ ఆకులను కూడా బయో ఎంజైమ్ సిస్టంలో దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని డ్రై చేసి పౌడర్ రూపంలో తీస్తాం అనమాట. ఈ ఆయుర్వేదంలో నేను నేర్చుకుంది ఏంటంటే నా వైద్యం నేర్చుకుంది ఆయుర్వేద వైద్యం, మూలిక వైద్యం. ఆ మూలిక వైద్యాన్ని కనుక ఈ బయో ఎంజైమ్ ఇంత జోడిస్తే అద్భుతమైన ఫలితాలు. క్యాన్సర్ చనిపోయే వ్యక్తే బతికిందంటే మీరు ఆలోచించండి. ఇక మోకాల నొప్పులు అంటే అసలు ఏం లేదు, 3 రోజులు 4 రోజులు ఇంత ఒక 100-120 గ్రాముల పౌడర్ ఇస్తాం.
దానికి చాలామంది అనుకుంటారు మోకాళ్ళ నొప్పులకు 5,000, 4,000, 3,000 ఏముండదు, ఒక 1000 రూపాయలు ఇస్తే దాని ఏంటంటే మా ప్రాసెసింగ్ మాకేంటంటే ఇది సంఘం ఒక 10-12 మంది ఉంటారు. అవి ఆ మూలికల రేటు తగ్గినప్పుడు తగ్గిస్తారు, పెంచినప్పుడు పెంచుతారు. దానికి 1000 రూపాయలు ఫిక్స్డ్ రేట్ చేసాం. ఎందుకంటే ప్రతి సామాన్య మానవుడు కూడా ఎక్కడ ఉండి కూడా తీసుకునే విధంగా అది ఉదయం చెంచా సాయంత్రం చెంచా గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగితే 3 నుంచి 4 రోజుల్లో మోకాళ్ళ నొప్పులు లేవంటారు. అసలు నేను ఈ బయో ఎంజైమ్ పెట్టుకున్నాక నేను ఆశ్చర్యాలు చూస్తున్నాను. ఇక్కడ ఇంత ప్రోడక్ట్నే ఉత్పత్తి చేస్తారు. ఈ మూలికలను కానీ వీటి తయారీకి మీరు ఎక్కడి నుంచి సేకరిస్తారు ఈ మూలికలు? స్థానికంగా ఇప్పుడు మనకేంటంటే నల్లగొండ జిల్లాలో ఉన్న వనరులు మొత్తం మేము సేకరిస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సూర్యాపేట దగ్గర మనం గుట్ట ఉంది, మనకు అందరికి తెలుసు. అక్కడి నుంచి కొంత ఈ నల్గొండ జిల్లా ఈ మిర్యాలగూడ సరౌండింగ్లో కూడా ఇక్కడ కూడా వెంకటాద్రిపల్లి శ్రీనివాస గుట్ట అని ఉంది. వీటిని ఏం చేస్తామంటే మనం కొన్ని రకాల ఆకులు సేకరిస్తాం. ఆకులు సేకరించి ఇప్పుడు రావి ఆకులు కానీ, మర్రి ఆకులు కానీ, మోదుగ ఆకులు కానీ, మన వృక్షాలు ఏదైనా వృక్ష సంపద ఏదైనా కూడా కొన్ని సేకరించి ఇప్పుడు సీతాఫల ఆకులు ఇప్పుడు ఆకుల కాలం ఇప్పుడు వర్షాలు పడగానే ఆకులు ఏంటంటే నిగనిగలాడుతుండే చెట్టు ఆకుల వరకే, చెట్టుకు ఎలాంటి హాని కలగకుండా ఆకుల వరకు సేకరించి దాన్ని ఏం చేస్తామంటే ఒక ఇనుప కళాయిలు వేసి దాన్ని క్షారం తీస్తాం. క్షారం అంటే బూడిదలాగా. దాన్ని ఏం చేస్తామంటే మంచి జల్లి కొట్టి వస్త్రకాగితం బట్టి దాన్ని క్యాప్సూల్ రూపంలో ఇస్తాం. ఉదయం 2 క్యాప్సూల్, సాయంత్రం 2 క్యాప్సూల్ వేస్తే మీకు డయాబెటిక్ ఉండదు. చాలామంది నెంబర్ ఆఫ్ పర్సన్ అసలు ప్రొడక్ట్ తయారు చేయాలంటే తమ్ముడు ఒక 2-3 వర్కర్లు పెట్టుకొని మనకు బయోఎంజైమ్ ఆఫీస్ దగ్గర మీరు చూసారుగా ఇంతకుముందు మొత్తం కళాయిలు పెట్టి కట్టెల పొయ్యి మీద చేస్తాం. ఇనుప కళాయితో కట్టెల పొయ్యి. మీరు భారతదేశం మొత్తం ఏ ఆయుర్వేద వైద్యశాలకైనా పోండి, మేము చిల్లగింజల శుద్ధి క్షారం చేస్తాం. ప్రపంచంలో మీకు ఎక్కడ దొరకదు అది. ఆముదం నూనె, ఆముదం అనేది అమృతంతో సమానం. మా దగ్గర ప్రతిరోజు ఒక 5 లేడీస్ కలిసి ఆముదాలు వంటనే ఉంటారు. వంట ఆముదం అనేది అసలు వాస్తవంగా ఏంటంటే రోజు 2 చెంచాలు కనుక వంట ఆముదం కనుక తీసుకుంటే ఏ ఒక్క వ్యక్తి కూడా 100% శతజీవన ఆరోగ్య ప్రయోజనం అంటే 100 సంవత్సరాల జీవితాన్ని మన మానవ మనుగడ 150 సంవత్సరాలు. ఈరోజు పరిస్థితి ఏంటంటే యూరియా సూపర్ ఫాస్ఫేట్ గుళికలను తీసుకొని మన జీవితానికి 60 సంవత్సరాలకు 65 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటితే, ఇంతకుముందు 100 సంవత్సరాలు దాటితే అస్తోపస్తో అనేది. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటంటే 30 నుంచి 40 సంవత్సరాలకే. ఇప్పుడు నేను చాలామంది ఉదయాన్నే వస్తారు. నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ ప్రక్రియ లేకపోతే ధ్యానం చేయడం, అగ్నిహోత్రం చేయడం అవన్నీ చూసి ఇక్కడ అసలు ఏం సార్ మీరు ఏ ఆయుర్వేద వైద్యుడు చేయడం, మీరు ఏంది నా గురువు గారు నేర్పిన నియమాలని తూచా తప్పకుండా ఇప్పుడు బయో ఎంజైమ్ సిస్టంలో ఆయన దీవెనే ఆయన చెప్పింది. ఇప్పుడు ఈరోజు నెలకు ఒక 50,000 లీటర్లు, కానీ రాబోయే కాలంలో వితిన్ 3 నెలల్లో అసలు మాకు ఇంతకుముందు మోకాళ్ళ నొప్పుల పేషెంటు నెలకు ఒక 50 మంది వస్తుంది మా ఎక్కువ. ఈరోజు పరిస్థితి ఏంటంటే 1000 మంది వస్తారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాలల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ బంధువు ఒక అతను వచ్చిండు, ఆయన వాడి మోకాళ్ళ నొప్పులు నాకు తగ్గినాయి. ఇక అక్కడక్కడ విలేజ్లలో ప్రచారం అయ్యి మొత్తము మనం ఎక్కువ కూడా ఛార్జ్ చేయం. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ అనుకోండి, ఒక 500 రూపాయలతో ఒక కాఫీ పొడి లాగా ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉంటే ఈ క్షారపాకం సిస్టంలో 120 గోళీలు ఇస్తే దానికి ఒక 1000 రూపాయలు ఛార్జ్ చేస్తాం. చేయడం చాలా కష్టం. ఏదైనా ఎంత పెద్ద జబ్బు అయినా కూడా ఇప్పుడు బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి ఏమన్నా నడు నొప్పులు ఏ నొప్పులైనా కూడా 1000 రూపాయలు 1500 అంతకంటే ఎక్కువ ఉండదు. ఇక్కడ ఏమైనా ఉచిత వైద్యం నిర్వహిస్తున్నారు? ఉచిత వైద్యం అంటే చాలా మంది కొంతమంది చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ చిట్టిబాబు యువసేనాన్ని మన కొంత డొనేట్ చేయడం జరిగింది. మొగుళ్ళపల్లి ఉపేంద్ర గుప్తా మొగుళ్ళపల్లి యువసేనని హైదరాబాద్ వాళ్ళు కూడా కొంత మనకు ఇవ్వడం జరిగింది. మన మధ్యప్రదేశ్ నుంచి ఒక అతను తివారీ ఫౌండేషన్ అని వాళ్ళు కూడా మనల్ని గుర్తించి కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేస్తూ ఉంటే కొంతమందికి ఇప్పుడు బీద వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పక్షవాతానికి 4,000 5,000 అయింది అనుకోండి. ఇప్పుడు కడప నుంచి ఒక అతను వస్తాడు, బస్సు నన్ను నమ్ముకొని వస్తాడు, 2,000 పట్టుకొని వస్తాడు, కానీ ఆయనకు మందులు ఇవ్వాలి. ఇట్లాంటి ఫౌండేషన్లో వాళ్ళ దాంట్లో వాళ్ళ ఫోటో వీడియో తీసుకొని ఈ ఫౌండేషన్ వాళ్ళ ద్వారా మీకు ఈ 3,000 రూపాయలు ఉచితంగా ఇస్తున్నాం, ఈ 2,000 రూపాయలు మీరు పే చేసుకోండి. ఎందుకంటే ఆ ఫౌండేషన్లు కూడా చెప్పేది ఏంటంటే 40% పేమెంట్ చేసుకోండి. మనం ఉచితంగా ఇస్తే వాళ్ళు తీసుకొని ఆ మూలకు పడేస్తారు. వాళ్ళు కూడా కొంత ఆర్థికంగా ఖరీదు చేసుకుంటే వాళ్ళకు కూడా నమ్మకం ఉంటుందన్న ఉద్దేశంతో ఆ విధంగా ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తున్నాం. ఎవరైనా నిరుపేదలు వస్తే చాలామంది ఉచితంగా కూడా చేస్తాం. ఎందుకంటే ఎక్కువ మందిని మనకు చేయలేము. ఇప్పుడు ఏంటంటే బుధ గురు శుక్రాలు నేను ఇలా ఉంటే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మేము 10 నుంచి 20 మంది పేషెంట్లు వస్తారు. అంటే ఇక్కడ చికిత్స విధానం మీ ఇక్కడ ఎవరన్నా రెసిడెన్షియల్గా ఉంటున్నారు, ఇక్కడ చికిత్స తీసుకుంటారు? రెసిడెన్షియల్ అంటే మన దగ్గర ఎవరిని ఉంచుకోము. ఏదన్నా ఒక రోజు కనుక పడుకోవాలంటే ఒక రూమ్ ఇస్తాము, దానికి ఎలాంటి ఛార్జ్ చేయము. ఏంటంటే ఒక వ్యక్తి నన్ను నమ్ముకొని ఇప్పుడు ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి వస్తాడు, ఆయన వచ్చే వరకు సాయంత్రం 7 అవుతుంది. ఉదయం పొద్దున్నే మనం మూలికలు ఇస్తుంటాం.
కాబట్టి ఏంటంటే ఆ రాత్రి పడుకోవంటే అక్కడ వసతి అంతే వసతి, కానీ ఇక్కడ అడ్మిన్ కానీ ఎవరైనా పేషెంట్ కానీ ఇక్కడ ఉంచే సిస్టమ్ లేదు. గురూజీ ఇక్కడ బోధిధర్మ అన్నారు, దాని ప్రత్యేకత ఏంటి? బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం అనేది మా గురువులు పెట్టుకున్నది. ఇప్పుడు నేను ఏంటంటే నేను పుట్టుకతో వైద్యుని కాదు, లేకపోతే నా కుటుంబంలో మా తాతలు కానీ మా నాన్నలు కానీ ఎవరు వైద్యులు కాదు. నేను కిడ్నీ డయాలసిస్ పేషెంట్ని. నేను రికవర్ అయిన తర్వాత నేను ఒక గురువు గారి దగ్గర వీరరాఘవన్ తారాబాయ్ అని కోయ దంపతుల దగ్గర నేను దాన్ని నేర్చుకొని దాన్ని ఆయన పెట్టిన పేరు, ఆయన పెట్టిన భిక్ష మనకు ఏంటంటే మనం దీంట్లో చదువుకోలేదు, నైపుణ్యత లేదు, మనం వేల పుస్తకాలు చదవలేదు. ఆయన ఏంటంటే ఒక 5 సంవత్సరాలు ఆయన ఎంతో ఉంచుకొని ఇగో ఇది బిడ్డ ఇది చేయాలి, ఇగో ఇది ఈ విధంగా ఉంటుంది అని ఆయన నేర్పిన ఆయన పెట్టిన భిక్ష ఈరోజు నేను బతుకున్నా అంటే కారణం అదే. ఎందుకంటే 22 మంది నెఫ్రాలజిస్టులు బతకరంటే నా భార్య కొన్ని ఆస్తులు అమ్ముకొని ఎంతోమంది దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. కానీ ఏంటంటే ఆయన గురుదేవుడు పరమశివులాగా నాకు దర్శనం ఇచ్చి నాకు ఆరోగ్యాన్ని చేయడమే కాకుండా మళ్ళీ నన్ను వైద్యునిగా తయారు చేసి పండిట్ శ్రీనివాస్ అని నామకరణం చేస్తున్న బిడ్డ. భారతదేశం మొత్తం ఒకప్పుడు నీకోసం అందరూ వెతుకుతారు బిడ్డ, ఇది సంగతి. ఎందుకంటే నేనే చదువు లేక, నేను మాట్లాడే వాయిస్ లేక నేను పబ్లిక్లోకి తీసుకెళ్ళలేకపోయిన బిడ్డ. నీ వాయిస్ కంచుకంటావు భారతదేశం మొత్తం. నేను పుట్టిన ఊరు నమ్ముకో అంటే నేను సొంత ఊర్లో ఆల్రెడీ మిర్యాగూడలో మనకు ఒక ఆశ్రమం ఉన్నా కూడా వెంకటాద్రిపాలెం గ్రామంలో పెట్టాలి, కొంతమందికి ఉపాధి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మనము ఈ విధంగా చేసి ఇక్కడ చేస్తున్నాము. అతి తక్కువ ఫీజులు చాలామంది మా గురించి అంటారు, వేల ఫీజులు అంటే. ఇప్పుడు ఏదైనా క్యాన్సర్ పేషెంట్ వస్తాడు, నా సంతోషంగా నేను ఇంత ఇస్తా అంటే తీసుకుంటాను. మాకు గోశాల ఉంది, లేకపోతే అగ్నిహోత్రం చేస్తాం, నిత్యం 2000 రూపాయలతో అక్కడ అగ్నిహోత్రం చేస్తాం, రోజు 1/2 కేజీ నెయ్యితో. అంటే ఇవన్నీ చెప్పుకునే విషయాలు కాదు, కానీ ఒక శాస్త్రీయ పరంగా వైద్యం చేస్తానికి వైద్యానికి నియమావళి. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నో ఆయుర్వేదం ఉంటాయి. మీరు ఎక్కడైనా పోండి, ఈ అగ్నిహోత్రం అని ఆవుల పెంపకం కానీ లేకపోతే ఈ బయో ఎంజైమ్ సిస్టంలో కానీ డెవలప్ చేయడం కానీ ఇవన్నీ ఉండవు. ఏమైనా వాడు వచ్చిండా, వీనికి 5000 ఇచ్చిండా, వాడు పోయిండా, వాడు బతికిండా లేదా ఏంది అని ఫాలో అప్ ఉండదు. మన దగ్గర ఒక 10 మంది ఉంటారు, వాళ్ళ నాళ్ళ పాలన చూస్తాం, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాం. ఒక 2 రోజులు అవసరమైతే ఆ మందులు వేసుకోవడం, నాకు ఇన్ని రకాల మందులు ఇచ్చారు, క్యాన్సర్ పేషెంట్ ఉండవు, ఇన్ని రకాల మందులు ఇచ్చినట్టు వాళ్ళని ఒక 2 రోజులు ఉంచుకొని జాగ్రత్తగా ఏం భోజనం పెట్టాలి. ఇంకొకటి ఏంటంటే కిడ్నీ పేషెంట్ ఎప్పుడైనా ఉప్పు అనేది చాలా తక్కువ చేసుకోవాలి. ఇప్పుడు నేను కూడా ఉప్పు అనేది నేను 90% అవాయిడ్, అసలు నేను ఉప్పు వాడను. మామూలుగా రోజువారీ ఆహార నియమాలు ఎలాంటి చిట్కాలు పాటించాలి ఎవరైనా కూడా? ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకు చిన్న చిట్కాలు అంటే ప్రతిరోజు ఉదయం లేవగానే 2 గ్లాసుల వేడి నీళ్ళు తాగాలి. వేడి నీళ్ళు కూడా మనం ఇండియన్ స్టైల్లో లెట్రిన్ కూర్చుంటాం కదా, అదొక శాస్త్రీయ పద్ధతి. మనం మామూలుగా బయట కింద కూర్చొని ఒక 2 గ్లాసుల వేడి నీళ్ళు తాగితే మీకు 24 గంటల వరకు యాక్టివ్ ఉంటారు. ఈరోజు ఏమైందంటే ఇక అన్ని లెట్రిన్లు కూడా ఇండియన్ స్టైలు, యూరోపియన్ స్టైలు, ఆస్ట్రేలియా స్టైలు, ఆ స్టైల్ అని. అసలు వాస్తవంగా మనం చెంబు పట్టుకొని బయటికి పోయినప్పుడు ప్రశాంతంగా కూర్చొని వచ్చినప్పుడు ఏ జబ్బులు లేవు. ఓ 10 నిమిషాలు ఏమో సరదాగా ఒక 4-5 దోస్తులు పోయి అది కూడా ఒక యోగా ఆసనం. అది తప్పకుండా ఆ విధంగానే కూర్చొని నేను పొద్దున్న నీళ్లు తాగుతా. ఎందుకంటే అది కూర్చునే విధానం చాలామంది అనుకుంటారు సిట్టింగు, అసలు చాలామంది కింద కూర్చోవద్దని. అసలు వాస్తవంగా ఏంటంటే ఈ స్టైల్నే మన కుండీలా కూర్చునేదే తప్పు. అది అసలు వాస్తవం కింద కూర్చోవాలి. ఓ 10-15 నిమిషాలు మీరు కూర్చొని చూడండి, మీకు కాళ్ళు చేతులు నొప్పి పుడతాయి. అంటే అలవాటు లేని వాళ్ళు కూర్చుంటే ఇది ఏంటంటే శాస్త్రీయత. మేము చాలామందికి మూలికలు ఏ విధంగా వాడాలి, ప్లస్ ఏంటంటే ఉప్పు లేని జీవితం ఎలా గడపాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు చపాతీలు ఉన్నాయి, చపాతీలలో మంచి ఎగ్గు కర్ర పెట్టుకొని ఇంత ఉప్పు వేసుకొని తింటారు. అసలు వాస్తవంగా అది కాకుండా దానిమ్మ గింజల్ని కనుక మంచిగా మిక్సీ చేసి ఒక 2 చెంచాల పెరిగేసి అందులో ఇంత కొత్తిమీర గినక దంచి అందులో వేసి చట్నీలాగా చేసుకొని తింటే మీకు ఉప్పు ఉంటుంది, పులుపు ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. అంటే అదేవిధంగా చాలామంది ఇప్పుడు ఆల్ఫాల్సా అని కొన్న సీడ్ ఉంటుంది, అది ఎవరికి తెలియదు. నా దగ్గరికి కిడ్నీ పేషెంట్ వచ్చింది అనుకోండి, నేను వాళ్ళకి ఏంటంటే రోజు 100 గ్రాముల చొప్పున దీన్ని కనుక మీరు మొలకలు చేసుకొని తినమని నేను ఎంతోమందికి 3 కేజీలు ఇస్తాను. అది ఏంటంటే దేశీయ పద్ధతిలో పండించిన పంజాబ్ రైతుల నుంచి సేకరించింది. మీరు భారతదేశం మొత్తం నేను కొన్ని చెప్పే విషయాలు ఏ ఆయుర్వేద సెంటర్లో జరగదు. ఇప్పుడు చాలామంది మేధావులు కానీ లేకపోతే డాక్టర్లు కానీ నాకు ఫోన్ చేసి పలానా వ్యక్తి దగ్గరికి పో, చచ్చిపోయేటోళ్ళు బతికిస్తారా బాబా అని ఆ నమ్మకం తెచ్చుకున్నా, ఆ పేరు తెచ్చుకున్నా. ఎంతోమంది 100,000 మంది 1,000 మంది డబ్బులు ఇస్తురా, ఏరా డబ్బులు సంపాదించినవా. అసలు మీకు ఒకటి ఏంటంటే మనీ మంత్ర అనేది ఎక్కడ లేదు, ఆరోగ్య మంత్రనే ఉంది. ఆయుర్వేద మంత్ర, ఆరోగ్య చాలా యూట్యూబ్లలో కూడా చూస్తాం మనీ మంత్ర. మనీ అనేది డబ్బు. ఆయుర్వేద శాస్త్రం మనకు గొప్పతనం తెలుసుకోవాలంటే నాకు ఒక కిడ్నీ పేషెంట్ కానీ, ఒక మోకాళ్ళ నొప్పుల పేషెంట్ కానీ, ఒక క్యాన్సర్తో బాధపడ్డ కానీ నా దగ్గర పంపించండి. 20 రోజుల తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. మీరు
ఒక అద్భుతమైన వాళ్ళే అంటారు చెరకుడు మళ్ళీ పుట్టాడు, మరొక చెరకుని చూసినాం అంటారు చాలా మంది. చెరక మార్చి మళ్ళీ మీ రూపంలో కనబడతారని ఎంతోమంది నాకు ఎన్నో వాట్సాప్ మెసేజ్ పెడుతుంటారు. వాళ్ళందరికీ నాకేందంటే మనకు వచ్చే ఏంటంటే ప్రతి ఒక్క పేషెంట్ ఇప్పుడు చాలామంది అపోహ ఏంటంటే ఆయుర్వేదం పడుతుంది పడదు, అదంతా తప్పు. పడుతుంది ఏం లేదు, మన యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఆయుర్వేదం అనేది ఇప్పుడు సొంటి ఉందండి ఎగ్జాంపుల్, సొంటి ఆయుర్వేదమే, సొంటి శోధిస్తుంది. ఉదయాన్నే నా దగ్గర చాలామంది వస్తారు, చాలామంది వచ్చి గురువుగారు నాకు పొట్ట శుద్ధి కావట్లేదు, నాకు ఈ రకరకాలుగా ఓ 200 గ్రాముల సొంటి ఇస్తారు, 200 గ్రాముల తాటి బెల్లం ఇస్తారు. ఉదయం ఒక చెంచా అది 2 చెంచాలు అది 2 చెంచాలు ఇది తినమని చెప్తారు. ఇప్పుడు చాలామంది ఏంటంటే సొంటి అదేం సార్ సొంటి అని. ఇంకొకటి ఏంటంటే మీరు కరోనా పీరియడ్లో నేను చాలామంది సొంటి డబ్బాలలో పోసి ఈ ముక్కు ఇంతకుముందు మనం నశం అని పిలిచేది, ఇప్పుడు బ్రాహ్మణులు ఇప్పటివరకు కూడా పిలుస్తాం. అదే సొంటి పొడి మీకు కనుక నశంలాగా పిలిస్తే మీకు ఏ కరోనా రాదు తెలుసా మీకు. నేను మాస్క్ కూడా పెట్టలేదు. అంటే జనరల్గా ఏంటంటే ఇవన్నీ ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది, నేను చెప్పడం కాదు. ఇప్పుడు నేనేమో దీంట్లో ఆయుర్వేదంలో అంటే పండిపోయి ఉన్న వ్యక్తి, నేను 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇప్పుడు 200 సంవత్సరాల కుటుంబ వ్యవస్థ కూడా ఉంది, కానీ దాన్ని ఆచరణలో పెట్టరు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం వీరరాఘవన్ మహర్షి కుటుంబ వైద్యం ఇది. ఆ కుటుంబ వైద్యం అంటే ఏ విధంగా ఉంటుందంటే ఆయన చేసినప్పుడే మందులు ఉండాలి. ఇప్పుడు ఏదైనా మందులు ఆయన నచ్చబడి ఇట్లా నోట్లు వేసుకొని అటు చూసి ఇది టేస్ట్ రాదు, ఇది పడదే కానీ ఇది పడేరా లేదు. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎంత ఓపికతో చేయాలి. నేను నా దగ్గర పనిచేసే పిల్లలకు 1-10 సార్లు చెప్తుంటాను జాగ్రత్త జాగ్రత్త అని ప్రతిరోజు అబ్జర్వేషన్ చేస్తుంటాను. నేను ఒక షామ్కే ఫోన్ చేయను తప్ప నా దాంట్లో ఉన్నది అందరూ పని. వీడు ఏంటంటే మంచిగా ఇప్పుడు బయో ఎంజాయ్ ఉందనుకోండి, మంచిగా ఉదయాన్నే వస్తాడు చేస్తాడు, ఏం మూలికలు నానబెట్టాలి ఏది ఎండబెట్టాలి మొత్తం ఇదే ప్రాసెస్. చివరగా సార్, ప్రజా ఆరోగ్యం కొరకు మీరు ప్రతినిత్యం పనిచేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ఉంటేనే భారతదేశం ఆరోగ్యం ఉంటుంది, గ్రామాల ఆరోగ్యం ఉంటాయని భావించుకుంటూ చేస్తారు. చివరగా మీరు ప్రజలకు విన్నవించేది ఏంటి? ఆయుర్వేదం మీద మినిమం నాలెడ్జ్ పెంచుకోవాలి. మన విధి విధానాలు, మన ఆరోగ్య లక్షణాలు, మన యొక్క ఆహారపు అలవాట్లు, మనం ఏం చేస్తున్నాము, ఉదయం ఎన్ని గంటలకు లేవాలి, లేచిన తర్వాత ఏం చేయాలి, మనం తీసుకునే ఆహారం కూడా కొన్ని మెలకువల ద్వారా తీసుకుంటే ఈరోజు లివర్ అనేది 100%గా శుద్ధిగా ఉంటాయి. అందరికీ మీకు నేను 90 మందికి టెస్ట్ చేయించిన 86 మందికి ఫ్యాటీ లివర్. అంటే ఈరోజు తీసుకునే మనకు ఇంకొకటి ఏంటంటే ఆయిల్స్ ఉన్నాయి, మనకు రకరకాల ఆయిల్స్. ఈరోజు పంట లేని కూడా ఈ ఆయిల్ అని చెప్తున్నారు. పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలు రిలీజ్ చేస్తున్నారు. ఎక్కడ వస్తుంది ఆయిల్? ఇప్పుడు వేరుశనగ నూనె ఫిల్టర్ చేసి అమ్ముతారు. ఆ వేరుశనగకి ఎన్ని కేజీలు అవుతుంది, ఎంత అవుతుంది? గానుగ నూనె వాడాలి. మనం ఏంటంటే ఈరోజు ఏదో 100 రూపాయల కనుక ఆయిల్ వస్తుందని మీరు కల్తీ ఆయిల్ వాడితే ఏ పెద్ద బ్రాండెడ్ కంపెనీ అయినా కూడా మీరు ఆ 100కు 500 రూపాయలు పెనాల్టీ హాస్పిటల్ రూపంలో కట్టాలి. మినిమం ఆయుర్వేద నాలెడ్జ్. ఇప్పుడు జ్వరం వస్తే హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు, జలుబు వస్తే హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు. మన బామ్మలు మన అమ్మమ్మలు ధనియాల కషాయం తాగితే జ్వరం పోద్ది. భారతదేశం మొత్తం అందరికీ తెలుసు. ఎంతమంది పాటిస్తారు అది? ఇప్పుడు మనకు మెడికల్ షాప్ కనబడుతుంది, ఏదైనా జబ్బు రాగానే మెడికల్. ఆ ట్యాబ్లెట్ నువ్వు జీవితంలో బతుకున్నంతకాలం నీ మీద ఒక కక్ష సాధన చర్యలాగా తీసుకుంటుంది. ఆ విషయం ఎంతమంది తెలుసు? ఇప్పుడు నేనున్నా కొన్ని సంవత్సరాలు అవుతుంది, నేను ఎక్కడ కూడా ట్యాబ్లెట్ వాడు. ఉదయం లేవగానే సొంటి బెల్లం తినడం అలవాటు చేసుకోవాలి. బెల్లం అంటే ఏదో బయట దొరికే బెల్లం, తాటి బెల్లం, ఒరిజినల్ ప్యూర్. కొన్ని సొసైటీస్ తయారు చేస్తున్నారు 1200 రూపాయలు కేజీ, 1100 కేజీ, 1000 రూపాయల కేజీ. అదే బెల్లం తెచ్చుకొని తినాలి. ఎందుకంటే మనం ఈరోజు ఆరోగ్యానికి 10 రూపాయలు ఖర్చు పెడితే రేపు హాస్పిటల్ నీకు 1000 రూపాయలు తగ్గుతాయి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఏదో తప్పుడు మార్గంలో పిజ్జా బర్గర్లని మన పిల్లలకు, ఇప్పుడు మనకు పిల్లలకు ఏమి ఇవ్వాలి? బార్లీ దోశలు తినిపియాలి, లేకపోతే వాము బెల్లం తినిపియాలి. వాము బెల్లం కనుక చర్మ వ్యాధులతో అనేక మంది బాధపడుతుంది. మేము చిన్న చిన్న ముక్కల్లాగా తయారు చేసి, లేకపోతే వామ దంచి పౌడర్ చేసి బెల్లం పాకం బట్టి కూడా తయారు చేసి ఇస్తుంటాం. ఇవన్నీ ఏంటంటే ఎవరు చేయరు. ఇప్పుడు సోప్స్ ఏదో 9 రూపాయలు 10 రూపాయలకు సోప్ వస్తుంది, తీసుకుంటే మీకు కంపల్సరీ చర్మ వ్యాధులు వస్తాయి. మా దగ్గర ఏంటంటే ఒక సోప్ తయారీకి 40-48 రూపాయలు అవుతుంది. మంచి బీట్రూట్ సోపులను తయారు చేస్తాం. రకరకాలుగా తయారు చేసి చూపించినాం. ఆ రా మెటీరియల్, అది బాక్సు తయారు చేసే బాక్సు మీకు ఎక్కడ గ్లిజరిన్ ఎక్కడ దొరుకుతుంది, మీరు అడ్రస్లు కూడా మేము ఇచ్చినాం. కానీ ఎవరు మాకు ఫోన్ చేసి ఒక 10 సబ్బులు పంపించండి. అంటే ఇక్కడ జనరల్గా ఏంటంటే ఆయుర్వేదం అనేది ఒక వేదం. 6 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఈ 150-200 సంవత్సరాలు ఎవడో బ్రిటిష్ వాడు పట్టుకొస్తే నా బామ్మారిది MBBS చదివిండు, మా సడ్డకుడు మెడికల్ షాప్ పెట్టిండు, ఇది ఆదాయం ఉందని మొత్తం ఆదాయ మార్గం అని అనుకుంటున్నాం. కానీ ఆరోగ్య మార్గం ఎన్నుకోవాలి. మనం ఏం చేయాలంటే మినిమం ఆయుర్వేద నాలెడ్జ్ కనుక పెంచుకొని
మనం కనుక దాన్ని ఆచరిస్తే మన జీవిత ప్రమాణం 100 సంవత్సరాలు కాదు, శతజీవన ఆరోగ్య ప్రయాణం కాదు, 150 సంవత్సరాలు మనిషి జీవన విధానం. ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నా అంటే నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ఏ పని చేసినా ఇంత అలసట ఉండదు నాకు. అంటే నేను కొన్ని రకాల మూలికలు వాడతా, కొన్ని రకాల ఆహార నియమాలు పాటిస్తా. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి, మాకు చాలామంది వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని గురుగారు మాకు ఒకరోజు టైం కేటాయించాలి, ఆ వాట్సాప్ గ్రూప్లో పండిట్ శ్రీనివాస్ గురూజీ ఆరోగ్యం అని పెడతారు. పెట్టుకొని దాంట్లో నేను సుమారు ఒక 80 గ్రూపులలో నేను మెంబర్. వాళ్ళు దాంట్లో ఒక మెసేజ్ చేస్తారు, గురుగారు నాకు జలుబుగా ఉంది, లేకపోతే దగ్గుగా ఉంది, లేకపోతే కాళ్ళు వాసినాయి, దీనికి ఏమైనా చిన్న రెమెడీ. ఏదైనా కూడా దూర ప్రాంతాల నుంచి వస్తే నేను చిన్న ఏమైనా ఒక కిడ్నీకి, క్యాన్సర్కు అట్లాంటి దానికే మూలికలు ఇస్తుంది తప్ప చిన్న ఎవరైనా ఫోన్ చేస్తే ఏదైనా గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగుపోతా అంటే వాళ్ళకి ఇంట్లో తయారు చేసుకునే చిట్కాలు 100 1000 చెప్తా నేను. కాబట్టి ఆరోగ్య విధానం కోసం ఆయురారోగ్యాల్లో జీవించాలంటే తప్పకుండా ఆరోగ్యం గురించి ఆయుర్వేద శాస్త్రాన్ని ఎన్నుకోవాలి. ఆ శాస్త్ర విధి విధానాలు తెలుసుకుంటే మనం సంపూర్ణ ఆరోగ్యవంతుల 150 సంవత్సరాలు బతికే ఈ జీవితాన్ని 30-40 సంవత్సరాలని ఆటతోస్తూ మనిషి చనిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన సలహాలు సూచనలతో ప్రజలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకొని ఈ ఎంజైమ్ ఫౌండేషన్ సిద్ధగురువుని ఆశ్రయిస్తే మీకున్నటువంటి జబ్బులు నయమవుతాయని ఇప్పుడు తెలిపారు. TV 9 లక్ష్మణ్.